22 ప్రాంతంలో కోనసీమ అల్లర్ల గొడవ జరిగినప్పుడు నేను లేకపోయినా నన్ను నాపై 74 సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేద్దామని చూశారు. సుమారు 300 మంది పైగా అరెస్ట్ చేయడానికి 300 మందిని పైగా అరెస్ట్ చేశారు, కానీ నన్ను అరెస్ట్ చేయలేకపోయారు. దానికి కారణం అప్పుడు నేను హైదరాబాద్లో ఉండడం. ఇది విషయం తెలిసి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న కాపు సంఘ నాయకులందరూ కూడా వితిన్ ఒక పూటలో సమావేశం ఏర్పాటు చేసుకుని అవసరమైతే మేము హైదరాబాద్ నుంచి కోనసీమకు వచ్చి మీ తరపున పోరాడి అమాయకులుగా బలైపోయిన కాపుల మీద కేసులు లేకుండా చేయడానికి మేము ఎంత దూరమైనా వస్తా ఉన్నారు. ఆ సపోర్ట్ ఇచ్చిన కాపు పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభాముఖంగా. అంతేకాకుండా ఈరోజు నాన్నగారు స్వర్గీయులు నల్లా సూర్యచంద్రరావు గారి మీద ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అనేది మా ఇంట్లో పుట్టడం నిజంగా చాలా గర్వంగా, చాలా ఆనందంగా భావిస్తూ దానికోసం 91లో నాన్నగారు, తర్వాత పద్మనాభం గారు వగేరా మొదలైన నాయకులు దానికోసం పోరాటం జరిగింది. క్రమేపించి 2016లో కూడా మళ్ళీ అప్పటికి నా వయసు 17 సంవత్సరాలైనా కూడా 4-5 రోజులు ఆమరణ చేశాను. కేవలం రిజర్వేషన్ కావాలి, మా నాన్నగారి యొక్క ఆశయం నెరవేరాలి. ఆయన 2012లో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే రాజకీయంగా కాపు జాతి పిఆర్పి టైంలో 2009లో అనేక ఇబ్బందులు పడి రాజకీయంగా మరో మనుగడ లేదు అనే స్థాయికి వెళ్ళిపోతే 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించి మనందరి కోసం పార్టీని బలోపేతం చేసే విధంగా 10 సంవత్సరాలు కృషి చేస్తే ఈవేళ జనసేన అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పార్టీ అయింది. అంతేకాకుండా 500 సంవత్సరాల క్రితం ఈ సౌత్ ఇండియాని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల్ని ఏ స్థాయిలో మనం చూసామో, మళ్ళీ ఎలాంటి వైభవం కలిగిందో అలాంటి వైభవం కేవలం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ఎంసీ కాపు వనభోజన మహోత్సవం కమిటీ తరఫున చిరు సత్కారం శ్రీ నల్లా అజయ్ గారికి అండ్ అలాగే నల్లా సంజయ్ గారికి. వారు శ్రీ నల్లా సూర్యచంద్రరావు గారి తనయులు. ఒకసారి అందరూ కూడా చెప్పట్లు.